మెగాస్టార్ చిరంజీవి జనసేనలో కీలక పాత్ర పోషించనున్నారా? రాజకీయాల్లో యాక్టివ్ కానున్నారా? తాజాగా చిరంజీవి చేసిన హాట్ కామెంట్స్ తో మెగా అభిమానుల్లో జోష్ పెరిగింది. లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన ఆయన జై జనసేన అంటూ నినదించారు. మెగాస్టార్ నోట జై జనసేన అని అనటం ఇదే తొలిసారి. అయితే నాటి ప్రజారాజ్యం పార్టీనే రూపాంతరం చెంది జనసేనగా మారిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో మెగా అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. దీంతో బాస్ ఈజ్ బ్యాక్ అన్నట్టు అభిమానులు సంబరపడిపోతున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం తెలంగాణ ఏర్పాటు తర్వాత రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్న చిరంజీవి ఇటీవలి కాలంలో మళ్లీ యాక్టివ్ అవుతున్నట్లు కనిపిస్తున్నట్లు మెగా అభిమానులు అంటున్నారు. సినిమా ఫంక్షన్స్ లో చిరంజీవి పొలిటికల్ కామెంట్స్ చేయటం కూడా దీనికి బలాన్ని చేకూరుస్తోందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈయన కరాటే రాజుగారు అంటారు. ఈయన 17 ఏళ్ళు అయిపోయినాము కదా. ఆ టైంలో నాతో పరిచయం, ప్రజారాజ్యంలో ఆయన ఉండి ఆయన ఒక రాజకీయగా జై 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 జనసేన, ప్రజారాజ్యం మారిపోయింది. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ రోజున పొలిటికల్గా తను రావాలి అని, పొలిటికల్ ఎదగాలని తన ఇంట్రెస్ట్ అని చెప్పినప్పుడు నేను వెంటనే ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. బట్ పరిస్థితులు ఇంకోలాగా ఉండేది. అలాగే అప్పటి నుంచి నాతోటి సత్సంబంధాలు ఏర్పరచుకున్నాడు. వాళ్ళ అబ్బాయి ఇట్లా సినిమాలోకి వస్తాడు అని కూడా చెప్పాడు. నేను వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏదో పూజకు వచ్చాను ఒకసారి, అయ్యప్ప పూజకు వచ్చినప్పుడు. చాలా చిన్నవాడు అనుకుంటా విసక్షన్. బట్ మరి ఎట్లా తనలో ట్రిగ్గర్ అయిందో, మరి అంత దూరంలో ఉన్న హాలీవుడ్లో ఉండి హైదరాబాద్లో సినిమాల్ని ఎలాగ ఆకర్షితులయ్యో తెలియదు. ఇంత నువ్వేనా మాట దిల్షుక్ నగర్, అమెరికా దగ్గర అనిపిస్తుంది దిల్షుక్ నగర్ అంతవరకు. రైట్, చిరంజీవి చేసిన ఈ కామెంట్స్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి వెంకట్ మనకు అందుబాటులో ఉన్నారు. వెంకట్, ఆల్మోస్ట్ చాలా కాలం తర్వాత మళ్ళీ పొలిటికల్ కి సంబంధించిన మాటలు చిరంజీవి నోట మనం వింటూ ఉన్నాం. అయితే తాజాగా ఆయన చేసిన కామెంట్స్ ను ఏ విధంగా చూడాలంటే, ప్రజారాజ్యం పార్టీనే అది రూపాంతరం చెంది జనసేన అయిందని ఆయన చేసిన కామెంట్స్ పట్ల ఏ విధంగా చూడాలి? ఇటీవల అంటే నిన్న నైట్ లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్కు చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి మెగాస్టార్ చిరంజీవి ఒక కామెంట్ చేయటం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ ఏందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ ఈవెంట్ చేస్తున్నటువంటి ఎవరైతే హీరో ఉన్నాడో వాళ్ళ నాన్న ప్రజారాజ్యంలో గతంలో పనిచేయటం జరిగింది కాబట్టి దానికి సంబంధించి ఆయన మాట్లాడుతున్న సందర్భంలో ఫ్యాన్స్ కూడా జై జనసేన జనసేన అనటంతో మెగాస్టార్ చిరంజీవి కూడా జై జనసేన అనటం కూడా జరిగింది. అయితే ఇలా అంటున్న టైంలోనే ప్రజారాజ్యం పార్టీయే జనసేనగా రూపాంతరం చెందింది అంటూ ఆయన చెప్పడం చూస్తుంటే, ఇది అంటే ఏ విధంగా అంటే గతంలో ప్రజారాజ్యం పార్టీలో మెగాస్టార్ చిరంజీవితో పాటు ఇటు యువరాజ్యం అంటే ఎవరైతే ఇప్పుడు జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారో పవన్ కళ్యాణ్, ఆయన గతంలో యువరాజ్యం దానికి అధ్యక్షుడిగా ఉండేసి పనిచేయడం జరిగింది. ఆ సందర్భంగా దృష్టిలో పెట్టుకుని ఆయన అనటం జరిగింది. ప్రజారాజ్యంలో పనిచేసిన వారు కాబట్టి ఆ ప్రజారాజ్యం నుంచి ఇప్పుడు జనసేనగా రూపాంతరం చెందింది అనేసి ఆయన చెప్పడం జరిగింది. ఏదైనా కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ చూస్తుంటే ప్రజారాజ్యం గతంలో ఏదైతే తను స్థాపించి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలు విలీనం చేసిన పార్టీ గురించి మాత్రం చాలా స్పష్టంగా ఆయన మాట్లాడటం జరిగింది. దాంతోపాటు ఇప్పుడున్నటువంటి జనసేన గురించి కూడా మాట్లాడటం జరిగింది. కాబట్టి పొలిటికల్గా మాత్రం ఇది ఒక డిస్కషన్ అయితే అవుతుంది. ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి వస్తాడా? ఎందుకంటే ఇటీవల మనం చూస్తూనే ఉన్నాము మెగాస్టార్ చిరంజీవి చాలా వరకు కూడా పొలిటికల్గా కూడా కొంత యాక్టివ్గా ఉంటున్నట్టు పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీతో ఆయన చాలా సన్నిహితమైనటువంటి స్నేహం కూడా కలిగి ఉన్నారు. ఇటీవల కూడా మోడీ కూడా ఆయనతో మాట్లాడటము, గతంలో కలవటము, ఇటీవలనే వర్చువల్గా కూడా ఆయన మోడీతో కూడా ఇంటరాక్ట్ అయినట్టు సందర్భం ఉంది. దాన్ని కూడా ఆయననే షేర్ చేసుకోవటం కూడా జరిగింది. అంటే
పొలిటికల్గా కూడా ఆయన చాలా క్రియాశీలకంగా కూడా ఉంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. అంటే ఆయన ప్రస్తుతము ఏ పార్టీకి కూడా లేకపోయినా కూడా తన తమ్ముడు ఏమో ఇటు చూస్తుంటే జనసేనకి అధ్యక్షుడిగా ఉండటము, కూటమి ప్రభుత్వం ఉండటము, ఆ కూటమి ప్రభుత్వంలో ఇటు టీడీపీ దాంతోపాటు బీజేపీ ఇలా ఈ విధంగా ఉండటం కూడా చూస్తుంటే ఆయన పొలిటికల్గా కూడా చాలా యాక్టివ్గానే ఉంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఆయనకు కూడా మరొకసారి ఇలా అంటే ప్రత్యక్షంగా ఆయన కూడా మళ్ళీ పొలిటికల్గా ఆయన యాక్టివ్ అవుతారా అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇప్పుడు పలు సందర్భాల్లో కూడా ఇటు మెగాస్టార్ చిరంజీవి చేస్తున్నటువంటి కామెంట్స్ ఆయన చూస్తుంటే విధానం కూడా చూస్తుంటే అందుకు తగ్గట్టుగానే ఉండటంతో ఫ్యాన్స్ కూడా అదే కోరుకుంటున్నారు. మళ్ళీ ఒకసారి మెగాస్టార్ పాలిటిక్స్లోకి రావాలన్నట్టుగానే వారు కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి మెగాస్టార్ చిరంజీవి మరి ఆ రకంగా స్టెప్ వేస్తారా, లేదంటే తాను గతంలో ఏదైతే కామెంట్ చేశారో రాజకీయాలకి దూరంగా ఉంటారని దానికి కట్టుబడి ఉంటాడనేది కూడా చూడాలి. హనీష. రైట్, థ్యాంక్ యూ వెంకట్.